నుంచి అటు డీకే కానీ ఇటు సిద్ధరామయ్య కానీ నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిపోయి బీజేపీలోకి చేరుతా అన్నట్టుగా తయారయ్యారు. పరిపాలన ముఖ్యమా లేకపోతే అధికారం ముఖ్యమా అన్న అందులో కూడా క్లారిటీగా ఉన్నారు. మాకు అధికారమే ముఖ్యమని ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. మమతా బెనర్జీ రాహుల్ గాంధీని పట్టించుకోవడం మానేసింది. ఇక తమిళనాడులో పరిస్థితులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే రాహుల్ గాంధీ మీద ఇండి కూటమిలోని నేతలతో పాటు ప్రజలకు కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. అదే ఈరోజు బీహార్ ఎన్నికల్లో కనిపించింది. రేపు ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తారా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. కనీసం ఉన్న 2.5 సంవత్సరాల్లోనైనా ఏదైనా మ్యాజిక్లు చేయొచ్చు అంటే ఇంటిపోరు, కాంగ్రెస్కున్న ఇంటిపోరు అనేది ఆ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలి మరికొద్ది రోజుల్లోనే కాషాయ జెండాతో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.